హాయ్ ఫ్రెండ్స్, ఇది మా పుష్ప వాళ్ళ న్యూ హౌస్ ఓపెనింగ్కి వచ్చాము. కొత్త మోడల్ ఎలా కట్టున్నారో మీకు చూపిస్తాను. ఈ ఇల్లు ఓకే, లాంగ్కి వెళ్దాం. ఇల్లు కట్టడం ఒక కళ. మీకు ఒక ఎంట్రన్స్ లో చూపిస్తాను. ఇదేంటి తెలుసా? తులసి కాటికి లేటెస్ట్ మోడల్ కూడా ఎవరైతే కొత్త హౌస్ కట్టాలనుకుంటున్నారో మార్బుల్స్ తో ఇది లేటెస్ట్ మోడల్ కట్టుకేంటి. చాలా బాగుంది. ఎంట్రన్స్ లోన తులసి కాటికి ఇది ఇప్పటి వరకు చూడలేదు. చాలా బాగా చేశారు. తులసి కాటికి ఎలా కట్టారో చూపిస్తాను రండి. ఇందులో మట్టి వేసుకొని తులసి మొక్క పెట్టుకుంటారు. ఈ డోరు చాలా బాగుంది. దేవుడిది లక్ష్మీదేవి బొమ్మ వచ్చేసి చాలా బాగా డిజైన్ చేశారు. ఎంట్రన్స్ లో డోర్ చాలా బాగుంది. ఇది ఫస్ట్ పూజ గది. ఇది పూజా మందిరం. ఇంకా డోర్స్ వేయలేదు. తర్వాత ప్రేమ వేయాలా. చాలా బాగుంది. ఈ రోజు ఓపెనింగ్ అయింది కదా, లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఇది ఒక బెడ్రూమ్ వచ్చింది. ఈ బెడ్రూమ్ డోర్ కూడా చాలా బాగుంది. వినాయకుడితో ఫ్రేమ్ వచ్చింది. డోర్లు అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఎవరు డిజైన్ చేస్తారో అడిగేసి వాళ్ళ పేరు కూడా చెప్తాను. ఇవి ఇంట్లో పడిన గిఫ్ట్లు. ఇది కిడ్స్ రూమ్. కిడ్స్ రూమ్ కి కబోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇది బుక్స్ పెట్టుకోవచ్చు. బటర్ఫ్లై కనిపించట్లేదు. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇది కిడ్స్ రూమ్ కనుక కబోర్డ్స్ బుక్స్ పెట్టుకోవడానికి, ఇంకా బట్టలు పెట్టుకోవడానికి కూడా కబోర్డ్ ఉంది. ఇది బట్టలు పెట్టుకున్న కబోర్డ్ మీకు చూపిస్తాను. ఇది బట్టలు పెట్టుకునే అలమార. చాలా బాగుంది. ఇంకా సీలింగ్ ఫ్యాన్ అని ఇది హాల్ రూమ్. హాల్ కి ఇలా ఫస్ట్ ఎంట్రన్స్ డిజైన్స్ వచ్చాయి, చూపిస్తాను. ఇది ఎంట్రన్స్. ఈ రోజే ఇంట్లో దిగడం వల్ల సత్యనారాయణ వ్రతం చేశారు. ఒకసారి చూసేయండి. ఫీలింగ్ ఎలా ఉందా? వాళ్ళకి అట్రాక్షన్. ఇంకా టీవీ పెట్టాలి. ఇక్కడ లైట్లు ఎట్లా? ఇటు వచ్చేసరికి కబోర్డ్స్ వచ్చాయి. చాలా బాగుంది. ఇప్పుడు ఇంటి వాండ్రమ్మ మా పుష్పమ్మ మాట్లాడుతుంది. రైట్. మా ఫ్రెండ్ ఎన్ని రోజులుగా అంటే ఒక డ్రీమ్ అనేది ఉన్నాం. ఆ డ్రీమ్ ఈ రోజుకి పూర్తి అయింది. అది అంటే మేము బీహార్లో మీరు చూసుంటారు మా వీడియోస్. మా ఫ్రెండ్ చాలా రోజులు ఎలా ఉన్నారు? మా డిల్లమ్మ యూట్యూబ్ ఛానల్ని అందరూ బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా ఫాలో అవ్వండి. ఇంకా కొత్త కొత్త వీడియోలతో మా ఫ్రెండ్ వస్తుంది. బాగా ఎంకరేజ్ చేయండి. చెప్పు పుష్ప. అంటే చాలా రోజులు నీ కళ ఇప్పుడు నెరవేరింది కదా, నీకు అంటే ఎలా అనిపిస్తుంది? చాలా, నాకైతే చాలా ఎప్పటి నుండో ఒక చిన్న కోరుకుండే. చిన్నదంటే చిన్నది కాదు, చాలా పెద్ద డ్రీమ్ ఉండేది. అది ఈ రోజైతే ఫుల్ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే చెప్పలేను. అది మాటలు రావట్లేదు. మీరే అర్థం చేసుకోవాలి. ఇల్లు ఒక మనిషి, ప్రతి ఒక్క మనిషికి ఒక గోల్ అనేది ఉంటుంది. సొంత హౌస్ ఒకటి ఉంటే ఇంకా ఇంకా అంతకు మించి ఇంకా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నెరవేరింది. ప్రతి వాళ్ళకి ఉంటది కదా హౌస్ అనేది, ఒక డ్రీమ్ లాగా. అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది.
నాకు ఉంది, అది ఎప్పటికైతే తెలియదు. మా ఫ్రెండ్ కూడా త్వరలో ఒక మంచి ఒక సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టి మీ ముందుకి యూట్యూబ్ ఛానల్ దిల్లమ్మ లాస్ట్లో ఇదట్టు ఈ మొక్క రండి చూడండి కమా